తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది సిట్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించింది. రేపు కేసీఆర్ ను నేరుగా విచారించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమణ, సువర్ణ, మొత్తంగా కేసీఆర్కి అయితే నోటీసులు అందాయి. కేసీఆర్ సంబంధించి అంటే తన నివాసంలో నందినగర్లోనే బంజారాహిల్స్ ఉన్నటువంటి నందినగర్ నివాసంలో ఇంతకుముందే సిట్కి సంబంధించిన సిబ్బంది చేరుకొని నోటీసులు నేరుగా అందించారు. అయితే నోటీసులో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే 160 CRPC కిందనే నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు 65 years ఎబోవ్ మీరు ఉన్నారు, మీకు ఇబ్బందిగా ఉంటే ఒకవేళ మీరు అవకాశం ఉంటే మీరు జూబిలీ స్పేస్కి రావచ్చు విచారణ కోసం, లేదంటే మాత్రం నేరుగా మేమే అక్కడికి మీరు మీ ఆప్షన్ బట్టి మేము రమ్మన్నా మేము వస్తాం, వచ్చి అక్కడే విచారిస్తాం, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మరి చూడాలి, కేసీఆర్ సంబంధించి తన న్యాయవాది ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి విచారణ ఉంటుంది కాబట్టి మరి ఈరోజు సాయంత్రం వరకు కేసీఆర్ నుంచి ఏమైనా రిప్లై వస్తుందా, ఆ రిప్లై ప్రకారం సిట్ అధికారులు విచారించేందుకు రంగవేది సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. దాదాపుగా కేసీఆర్ని ఫామ్ హౌస్లో విచారిస్తారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా మనకు బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా ఇంకా అధికారిక సమాచారం అయితే రాలేదు. సో సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి నేరుగా విచారిస్తే మాత్రం అక్కడ ప్రత్యేకంగా ఒక గదిలో ఆయన విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే సిట్ గతం నుంచి ఆరోపిస్తుంది, అంటే ఇప్పటిదాకా విచారణ సందర్భంగా సేకరించిన ఆధారాలు, ఆ తర్వాత సిట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాటన్ని క్లారిటీ కోసమే కేసీఆర్ను విచారించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ వీటికి సంబంధించి మీరు ఆదేశాలు ఇచ్చారా, ఇలాంటి కొన్ని వివరాలు ఆయన నుంచి రాబట్టేందుకు ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా అందరూ ఊహించినట్టుగానే కేసీఆర్ వరకు కూడా ఈ అంటే నోటీసుల పర్వం పోవడం, కేసీఆర్ను కూడా విచారిస్తుండడం అయితే ఖచ్చితంగా కేసు సంచలనంగా మారిందని భావించాల్సి ఉంది. కీలక దశలో కేసు ఉందని మనం భావించాలి. మరి ఇదంతా ఓకే, వచ్చే రోజులు ఏం జరగబోతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. సిట్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు అధికార పార్టీకి సంబంధించిన వారు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే అరెస్ట్ కూడా తప్పవు, తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరి సిట్ అంటే ఏం చేయబోతుంది, నెక్స్ట్ ఏం చేయబోతుంది, విచారణలతో ముగిస్తుందా, ఆ తర్వాత లేదంటే వారిని అరెస్ట్ వరకు వెళ్తుందా, ఒకళ్ళు అరెస్ట్ చేసి ఎవరెవరిని అరెస్ట్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఇక ఈ కేసులో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వం సిట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. అంటే చాలా పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ట్యాపింగ్ జరిగిందన్నది సిట్టు బలంగా వినిపిస్తున్న వాదన. కనీసం వాటికి సంబంధించి ఈరోజు ఈ విచారణ పరంగా వాటి వివరాలను బయటపెట్టాలి, అంటే పూర్తిగా జనాలకు తెలిసే విధంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మరి సిట్ ఎట్లా తన చర్యలతో ముందుకెళ్ళబోతుంది, ప్రభుత్వం వెనుకున్న ప్లాన్ ఏంటి, ఇలాంటివైతే చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అంటే రాజకీయంగా కూడా సంబంధం ఉన్నట్టు కేసు కాబట్టి ఖచ్చితంగా తీవ్రమైన ఆసక్తి అయితే ఈ కేసుపై నెలకొని ఉందని చెప్పాలి. వచ్చే రోజుల్లో నెక్స్ట్ తీవ్ర పరిణామాలు అయితే ఉండబోతున్నాయి అంటూ కూడా పదే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మాట్లాడుతుండడం కూడా ఇప్పుడు మనం దీనికి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులో అంటే కేవలం 160 CRPC కింద ఇచ్చారు కాబట్టి మరి సాక్షిగా ఆయన్ని విచారిస్తారు. మరి విచారణ సందర్భంగా అప్పుడు ఏం జరిగింది, అది ఆ ఫోన్ టైపింగ్ అంతకు సంబంధం లేదు, అది వారు వ్యక్తిగతంగా చేశారు, వాళ్ళు అంటే డ్యూటీస్ను అంటే నిబంధనల విరుద్ధంగా వారు చేశారు, వారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు అనే విషయం కూడా కేసీఆర్ చెప్పినప్పుడు చెప్తారా, ఏం జరగబోతుంది, ఎందుకంటే ఒక ప్రభుత్వ పెద్దగా మరి ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన ఆదేశం ఇక జరిగిందా అనేటువంటి వార్తల కింది స్థాయి సిబ్బంది చెప్పినట్టుగా చెప్తున్న క్రమంలో వాటికి సంబంధించి కేసీఆర్ నుంచి ఎలాంటి ఆన్సర్స్ రాబోతున్నాయి, రేపు ఎలాంటి క్వశ్చన్స్ కేసీఆర్ను సిట్ విచారణ సందర్భంగా ఎలాంటి క్వశ్చన్స్ వేయబోతుంది, ఇలాంటి కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా కేసు కీలక దశలో చేరుకుంది, ఇక ఎండ్ దశ కూడా చేరుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఛార్జ్షీట్ కూడా సంబంధించి వేయాలి కాబట్టి ఇక దాదాపుగా కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతో కోర్టులు అంటే ఛార్జ్షీట్ వేసి మరి నెక్స్ట్ చర్యలకు పాల్పడుతుందా, లేకుంటే ముందే తీవ్రమైన చర్యలకు సిట్ ఆ చర్యలతో ముందుకెళ్ళబోతుందా, తీవ్రమైన చర్యలతో అనేది మాత్రం మనకు వచ్చే 2-3 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ విచారణ తర్వాత సిట్ ఏం చేయబోతుందన్నదే ఇప్పుడు సర్వత్రా నెలకొన్నటువంటి ఒక ఆసక్తిని చెప్పాలి. ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అయితే ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుందని మాత్రం భావించాలి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.
ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చేందుకు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ ఇంట్లో ఉన్న సిబ్బందికి నోటీసులు అందజేసినట్టు తెలుస్తోంది. రేపు కేసీఆర్ ను విచారించనున్నారు.